ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే మన గురువు గారు ఈటల రాజేందర్ సార్ గారికి నమస్కారాలు. ఇక్కడ వచ్చింది మనం మందితోటి పంచాయతీ పెట్టుకోవడానికి కాదు, మందిని విమర్శించడానికి కాదు, నోటితోటి నీతులు చెప్పి నొసలతోటి దొంగ పనులు చేసే మనుషుల గురించి మాట్లాడడానికి అస్సలు కాదు. మనకు మన సారు వర్గాలు నేర్పలే, ఈ వర్గం ఆ వర్గం అని నేర్పలే. ఎదుటోళ్ళు క్రియేట్ చేస్తేనే కడుపు మండి మనసు బాధ అనిపించి ఇక్కడ దాకా వచ్చినాం సార్. మేము మాకు ఎవల బతుకుదరు వాళ్ళు లేక కాదు, ఎవల బతుకుదరు వాళ్ళకున్న వాళ్ళకు బతికే అంటున్నది. మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు హుజురాబాద్ నుండి పంపించి ఏ రకంగా పంపించారో మా అందరి గుండెలలో ఉన్నది. ఏ రకంగా ఎక్కడెక్కడ ఎవడు ద్రోహం చేసి పంపించిండో అది ప్రజలు ఓట్లేక కాదు, ఉన్నోళ్ళు మనతోటి ఉన్నోళ్ళు మన దగ్గర ఉన్నోళ్ళు మీ సొమ్ము తిన్నోళ్ళు ద్రోహం చేసి ఇక్కడికి పంపించారు. ప్రజలు ద్రోహం చేయలేదు, ప్రజలు మిమ్మల్ని కాదనుకోలేదు. కానీ ఎన్నడున్నోళ్ళే ఎదుటి వాళ్ళతోటి జట్టి కట్టి ఎదుటి వాళ్ళతోటి రాజకీయ లబ్ధిల కోసం మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కానీ మాకు వ్యక్తిగతంగా మా ఆత్మగౌరవానికి అక్కడ దెబ్బొస్తుంది సార్. ఎటు చూసినా ఈటల వర్గం ఈటల వర్గం ఈటల వర్గం. మీరేమో మమ్మల్ని వర్గాలు తయారు చేయబోతున్నారు. ఏ ఓట్లు వచ్చినా బిడ్డ పని చేయరు. మన పార్టీ నరేంద్ర మోడీ గారు, మన పార్టీ మన నాయకుడు బండి సంజయ్ గారు మన నాయకులు, ఈ నరేంద్ర మోడీ గారు మన నాయకులు, బీజేపీ కమలం గుర్తు మనదండ్రి. ఆ రోజు ఏ ఎలక్షన్ వచ్చినా బిడ్డ ఒకటే, మనం ఎన్నున్నా నిజాయితీగా పనిచేయాలని నిజాయితీ నేర్పుతారు. మరి ఎదుటోళ్ళేమో మమ్మల్ని వర్గం లాగా చూడబట్టే, ఎదుటోళ్ళేమో మమ్మల్ని వర్గాల్లాగా చూడబట్టే మీరు ఏది ఇచ్చినా వాళ్ళు ఒక్కొక్కసారి నమ్మకున్నా కూడా మేము దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా మేము చేసినాం. మీ ఎలక్షన్ వచ్చినప్పుడేమో ఎవరు వచ్చి ఒక్కరు రోడ్డు మీద తిరగబోయే వాళ్ళు. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కానీ అప్పుడు ఉన్నోళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుని, జిల్లా స్థాయి నాయకులు అని చెప్పుకునే, అధ్యక్షులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు మీరు మొన్నటి ఎలక్షన్స్ అప్పుడేమో రోడ్డు మీద ఎక్కి తిరగపోయే. మేము తప్పు పడతలేం, మేము కూడా కష్టపడే ఎంపీ ఎలక్షన్లలో, అదే ఎంపీ ఎలక్షన్లలో మేము మళ్ళీ ముందడవాడి వాళ్ళనే లీడర్ లాగా పెట్టి మేమే కష్టపడ్డాం వెనుక పాలర్ల లాగా. అయినా కూడా మేము ఎక్కడ నారాజు కాలేదు. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వీళ్ళు కావాల్సుకొని బొమ్మను లేక పొగబెట్టే పరిణామాలు కళ్ళారా చూస్తున్నాం. ఇదివరకు లేని ఓటు బ్యాంకు బీజేపీకి హుజురాబాద్లో ఎట్లా జరిగిందో ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళకి నిజంగా ఆత్మ అనేది ఉంటే, వాళ్ళు నిజంగా అన్నమే తింటే ఒకసారి గుండె మీద చేసుకొని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎంత ఓటు బ్యాంకు పెరిగింది, ఇదివరకు ఎట్లున్నది. ఒక్క హుజురాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ సార్ అభిమానులు కుల మత వర్గ భేదం లేకుండా అందరు ప్రతి ఒక్కరు మన అన్న మన సారు మన దైవం మన పార్టీకి బీజేపీ పార్టీకి వచ్చిండు కదా అని మిమ్మల్ని నమ్మి పార్టీకి పనిచేసారు సార్. బీజేపీ పార్టీ అంటే అంతకుముందు తెలియని వాళ్ళు కూడా మతాలకు అతీతంగా మిమ్మల్ని నమ్మి వచ్చిర్రు, మోడీ గారిని నమ్మి వచ్చిర్రు. ఇంకోళ్ళు రాష్ట్ర నాయకత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మేము రాష్ట్ర నాయకత్వాలను కాదు, అక్కడ మోడీ గారు ఉన్నారు, సెంట్రల్లో దేశానికి రక్ష అని మోడీ గారిని చూసి మళ్ళా మాకు రక్ష మీరున్నారు అని మీ మీద భరోసాతోటి మేమందరం వచ్చినాం సార్. మేమందరం వచ్చినాం. కానీ వచ్చిన దగ్గర నుండి సార్ ఎక్కడికి వెళ్ళిండు, మనం ఎంత క్షోభపడుతున్నామో ఆయన లెవెల్లో సార్ని ఎట్లా ఇబ్బంది పెడతారని మాకు మేము అనగదొక్కుకొని మేము భరిస్తున్నాం. మీ దగ్గర రాణిస్తలేం, చాలా విషయాలు మీ దగ్గర రాణిస్తలేం. మీ లెవెల్కు చిన్న విషయాలు ఎందుకన్నా మేము చిన్నోళ్ళమే సార్. మాకు చిన్నవి బాధనిపిస్తాయి. మాకు కూడు లేక కాదు, అన్నం పెట్టే కాదు, చిన్న మాటలు అక్కడక్కడ ఊళ్ళకి వచ్చి పిలవకపోవడాలు, దగ్గరికి వాళ్ళ అనుకునే ఫీల్ అయ్యేటోళ్ళని పక్క పిలుచుకునేటాలు. మరి అందులో ఆ వర్గం అనేది పెద్ద నాయకులు పోషిస్తారా చిన్న నాయకులు పోషిస్తారా నాకు తెలియదు. ఎవరు పోషిస్తారో వాళ్ళు ఇప్పటికైనా తగ్గించుకోవాలి. నిన్న మాకు మేము కడుపు మండి మీటింగ్ పెట్టుకుంటే దొంగ మెసేజ్లు పెట్టించారు మీ మీద, మీరు ఇవన్నీ చేస్తున్నారు. అరే మాకు మేము ఇకనన్నా గుర్తింపు, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మాకేమో సర్పంచ్లకు రావాలని ఎంపీటీసీ బీఫామ్లు కావాలని కాదు సార్. అలా ప్రజలల్లో మీతో పాటు 20-25 సంవత్సరాలు ప్రతి ఇంటి ముఖం చూసిన వాళ్ళం. ఏ ఆపద వచ్చినా బై ఎలక్షన్లల్లో అధికారమే అవసరం లేదు, ప్రభుత్వం అవసరం లేదు. మన అన్న సొంతంగా పనిచేస్తాడు, సొంతంగా రూపాయి సాయం చేస్తాడు, ఆపదపడ్డలకు దావగానే సాయం చేస్తారని ఇల్లు తిరిగి మా ముఖం చూపించి మేము అందరికి చెప్పినాం. ఇప్పుడు ఆ ముఖాలను చూపించలేకపోతున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరో కొత్తలు పోతే మీరేవలా అనే స్థాయికి వచ్చింది వాళ్ళకు. అందరు ప్రజలు కూడా బాధపడుతున్నారు సార్. అయ్యో మాకు ఇంతకుముందు ఆపద వస్తే దవాఖానాన్ని పోతే హుజురాబాద్లో చెప్పుకునేది, లేకుంటే ఇంకో ఆఫీస్లో చెప్పుకునేది, ఇంత సాయం చేసేది. కనీసానికి ఒకరు చనిపోతే పరామర్శిస్తే ఇంత
కనీసం ఖర్చులకు అన్నిచ్చేది. అది ఆ సంస్కృతి కూడా పోయింది సార్. అప్పుడు మీరు ఇస్తారని ఎదుటోళ్ళు ఇచ్చుడు మొదలుపెట్టిరు. మీరేమో మానవతా దృక్పథంతో మంచితనంతో అయ్యో పేదోళ్ళ బతికెట్లుంటుంది అని పేదరికంలో ఉండొచ్చారు కాబట్టి మీరేమో సాయం చేస్తే ఆయన ఇస్తాడు కాబట్టి ఎలక్షన్ టైంలో అంత మీరేమో మొదటికెళ్ళి ఇస్తారు. ఎలక్షన్ టైంలో ఆయన ఇస్తాడా, ఆయన 5,000 ఇచ్చిందా మేము 10,000 ఇస్తాం, ఆయన గుడి ఇస్తాడా మేము బాడిస్తాం. ఇవి పోటీ పడిచ్చారు తప్ప దానం చేసే గుణం అనేది మనసులో ఉండాలి, అది హృదయంలో ఉండాలి. పేదలను ఆదుకోవాలని ఏదో ఓట్ల కోసం రాజకీయాల కోసం పెత్తనాల కోసం ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నారని మాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మాకు తెలియదు, మాకైతే అనిపిస్తుంది. మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము ఓట్ల కోసమో సీట్ల కోసమో పదవుల కోసమో రాలేదు సార్. మమ్మల్ని బాగా వ్యక్తిగతంగా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది సార్. అక్కడ మాకు దిక్కు దశ లేని పరిస్థితి. ఏదైనా అవస్థ అయితే ఏదైనా ప్రాబ్లం అయితే కొంచెం ఐడెంటిటీ ఉన్న లీడర్ కొంచెం సొంతంగా పరపతి ఉన్న వాళ్ళు అయితే పనులు చేసుకుంటారు. మీకు ఇక్కడ దాకా రానోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలన్న పని చేసుకోలేని చాలా మంది ఉన్నారు. ఎవరో అంత తెలిసిన వాళ్ళు రూపాయి ఉన్న వాళ్ళు సాయం చేసుకుంటారు. కానీ నిజంగా నిరుపేదో డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చేప్పుడు పని చేసుకునేది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామంటే దూరం ఉండిపోయారు. మీకు ఇక్కడ పనుల బిజీ వాళ్ళను. మాకు అక్కడ స్థానికంగా ఏదో ఒకటి ఫిక్స్డ్గా గట్టి నాయకత్వాన్ని కానీ గట్టి మీ తరపున ఉన్న ఒక బాధ్యత తీసుకునే వాళ్ళని కానీ అక్కడ మాకు అప్పచెప్పండి. వాళ్ళు ఎవరెన్ని కుట్రలు చేసినా మేము ఎదుర్కొంటాం సార్. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ దమ్ముంది. కానీ మీరు అప్పుడప్పుడు వస్తూ మాకు అక్కడ ఫిక్స్డ్ ఏదన్నా ఒకటి ఫిక్స్డ్ ఏర్పాటు చేసి మా దిశా నిర్దేశం ఏందో మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎలక్షన్లు అయితే బిడ్డ సపోర్ట్ చేయరు, పార్టీ గుర్తులు ఎవరితో వాళ్ళని గెలిపిరా అని చెప్పింది తప్ప గట్టి నిర్దిష్టమైన దిశా నిర్దేశం మాకు ఇవ్వలేదు సార్. ఈ రోజు ఈ వేదికగా మాకు నిర్దిష్టమైన ఒక దిశా నిర్దేశం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి తప్పులు ఉంటే క్షమించండి.